టు మోరాంజీ 7 స్టడీ ఛానల్. ఏపీ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి గురించి తెలుసుకుందాం. ఏపీ ఏంది మనకి ఎందుకు చెప్తున్నాడు అనుకోకు, ఇది అందరికి ఉపయోగపడే విధంగా ఉంది. ఏపీ ప్రభుత్వ సీఎస్గా జి సాయిప్రసాద్ గారు ఫిబ్రవరి 28న బాధ్యతలు చేపట్టారు. విరమణ చేసింది విజయానంద్. 5,450 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఫిబ్రవరి 18న ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించి 71 యుద్ధ నౌకల నుంచి గౌరవవందనాన్ని విశాఖ తీరంలో తీసుకోవడం జరిగింది. ఇది ఫిబ్రవరి 18న జరిగింది. ఏ ఇంపాక్ట్ సమితిలో సుందర్ పిచై గారు ఏపీలో 15 బిలియన్ల ఆర్థిక పెట్టుబడి పెడుతున్నారు. 1000 మెగావాట్ల ఏఐ హబ్ సృష్టిస్తున్నారు. పొగాకు స్థానంలో 2వ స్థానంలో ఏపీ, ఫస్ట్ స్థానంలో గుజరాత్. 2024-25 1.39 లక్షల హెక్టార్లు పంట సాగు చేసిన ఏపీలో 3.13 లక్షల టన్నుల పంట దిగుబడి వచ్చింది. గుజరాత్లో వచ్చేసి 2.04 లక్షల హెక్టార్లు చేస్తే 4.68 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అందుకే గుజరాత్ ఫస్ట్ ప్లేస్, ఏపీ సెకండ్ ప్లేస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన మోరాంజీ 7 ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఏపీవి, తెలంగాణవి, ఇండియావి అన్నీ చెప్తాను, కరెంట్ అఫైర్స్ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు మోరాంజీ 7 స్టడీ ఛానల్. సబ్స్క్రైబ్ అండ్ షేర్. 2026లో వ్యవసాయ పథకాలు. స్మామ్, సబ్మిషన్ అగ్రికల్చర్ నేషనలైజేషన్. 40% సబ్సిడీ, గరిష్ట 4 లక్షల రాయితీతో వ్యవసాయ డ్రోన్ల అందిస్తుంది. ఇది ఎస్సీ, ఎస్టీ మరియు చిన్నకారు మహిళలకు కూడా వర్తిస్తుంది. వ్యవసాయ డ్రోన్ల పంపిణీ. స్మామ్ చిన్న సన్నకారు, షెడ్యూల్ కులాలు, ఎస్సీ, షెడ్యూల్ ట్రైబ్స్, మహిళా రైతులకు. అలాగే 40% సబ్సిడీ, 4 లక్షల వరకు డ్రోన్లు. పిఎం కుసుమ్ సోలార్ పంపు సెట్ల ఏర్పాటుకు 60%, సబ్సిడీ 30%, బ్యాంకు రుణం 10%, రైతులు వాటా ఉంటుంది. మన ఛానల్లో నేమ్ వచ్చేసి మోరాంజీ 7. మన స్టడీ ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. మీ పేద విద్యార్థులకు ఉపయోగపడుతుంది, అలాగే కాంపిటేటివ్లో ఉన్న అందరికీ కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.